బయలు ఆరాధనలో ఒక వ్యూ, బయలు ఆరాధనలో ఒక కోణం ఉంది. ఆ కోణం ఏంటో తెలుసా? యోగాలో చేస్తారే సూర్య నమస్కారం, అదే వర్షం. చాలామంది ఏమంటున్నారంటే లావ్ అయిపోయామని యోగా చేద్దామంటే పోతారు త్వరలో. ఆ బయట చేసుకుంటారు, చేసుకోండి. మీకు లావ్ అయిపోవాలంటే, ఆ లావ్ అయిపోయిన వాళ్ళు మీరు సన్నం అవ్వాలంటే బ్రేకులు అడగండి, నేను చెప్తాను టిప్స్. అంతగా ఎక్కువైపోతే రన్నింగ్ చేయండి, అంతగా ఎక్కువైపోతే వాకింగ్ చేయండి, అంతగా ఎక్కువైపోతే ఆ కంచంలో సగం తగ్గించి. అంతేగాని లావ్ అయిపోయాను ఇప్పుడు నేను శ్వాస మీద చేస్తానంటే శ్వాస ఆగిపోద్దేమనుకుంటున్నాను. యోగా క్రైస్తవులు చేసేది బోర్డు ప్రశ్న. యోగా క్రైస్తవు చేయకూడదు. 100కి 200 శాతం చెప్తున్నాను, చేయకూడదు. ఎందుకంటే సూర్య నమస్కారం 12 నమస్కారాలు ఉంటాయి. అది వాళ్ళకి తగును, మనకు తగదు. ఎందుకంటే అది బయలు ఆరాధనలో ఒక భాగం. గుర్తుపెట్టు, అది బయలు ఆరాధన. ఎందుకంటే ఇలా ఒంగొంగి దండాలు పెట్టి ఒక ఆరాధన అది. అలాంటి ఆరాధన తీసుకొచ్చిందట. పక్కన సంగీతాలు కొడతారట, ఇలా ఒంగొంగి దండాలు పెడతారట. ఇలాంటి వర్షిప్ అంతా, ఇలాంటి ఐడియాలజీ ఎవరు తీసుకొచ్చారంటే ఆ బయలు దేవత దగ్గరికి యెజబెల్ తీసుకొచ్చారు. ఒక్క అమ్మాయి ఇజ్రాయెల్ దేశానికి కోడలైతే, ఒక్క అమ్మాయి ఇజ్రాయెల్ దేశానికి కోడలైతే దేశాన్ని ఎలా మంట కలుగుతుందో.